అంతా ఈ మెకానిజంలో భాగమే. కరెక్ట్. మరి ఇంత లోతైన, ఇంత భయంకరమైన ఈ సోషల్ బగ్కి బౌద్ధం సూచిస్తున్న ఆ డీబగ్గింగ్ ప్రాసెస్ ఏంటి? ఈ ద్వేషాన్ని, విభజనలను ఎలా ఆపగలమని ఆ వ్యాసంలో చెప్పారు. ఇక్కడే బౌద్ధం ఒక యూనివర్సల్ సొల్యూషన్ చూపిస్తుందని కృష్ణార్జునారావు గారు రాశారు. అదేంటంటే సహోదరభావం. అంటే సర్వమానవుల పట్ల సోదరభావంతో ఉండటం. ఓహో, యూనివర్సల్ బ్రదర్హుడ్ అన్నమాట. చదువు ఒక సమూహం మరో సమూహంపై విద్వేషాలు చిమ్మటాన్ని అది పూర్తిగా తోసిపుచ్చుతుంది. ఎందుకంటే విద్వేషమనేది ఎప్పుడూ అవతలి వాళ్లని మాత్రమే కాదు, ఆ విద్వేషాన్ని మోస్తున్న వాళ్లని కూడా లోపలి నుంచి దహించివేస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. సమాజంలో అందరూ బాగుంటేనే మనం బాగుంటామనే, సకల జనుల సౌభాగ్యాన్ని కాంక్షించే విషయాలకు మాత్రమే బౌద్ధం సమ్మతిస్తోందని వ్యాసం స్పష్టం చేస్తోంది. ఈ పాయింట్ చాలా బావుంది. అయితే ఆ వ్యాసంలో చదువుతున్నప్పుడు నాకొక వాక్యం దగ్గర బ్రెయిన్ బ్లాంక్ అయిపోయింది. అది చాలా సాహసోపేతమైన స్టేట్మెంట్. అవునా? ఏంటా స్టేట్మెంట్? అదేంటంటే, అంధవిశ్వాసాలు బౌద్ధం పేరుతో వచ్చినా కూడా వాటిని బౌద్ధం అంగీకరించదు అని. నేనిది చదివాక ఒక క్షణం ఆగిపోయాను. నిజంగానే అది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్. సాధారణంగా ఏ మతమైనా, ఏ సిద్ధాంతమైనా, ఏ రాజకీయ పార్టీ అయినా ఒక తప్పు తమ స్వంత పేరుతో జరిగితే వాళ్ళేం చేస్తారు? దాన్ని వెనకేసుకొస్తారు, కవర్ చేయడానికి ట్రై చేస్తారు. అవును, బ్లైండ్గా సపోర్ట్ చేస్తారు. కానీ బౌద్ధం తప్పు నా పేరు మీద జరిగినా నేను ఒప్పుకోను అని చెప్పడం చాలా రేర్ కదా. అవును, ఇది ఒక అద్భుతమైన ఇంటలెక్చువల్ హానెస్టీ, అంటే బౌద్ధిక నిజాయితీ. మీరు గమనిస్తే చాలా మతాలు లేదా సిద్ధాంతాలు ఒక మూస పద్ధతిలో ఉండిపోతాయి. అంటే మా గ్రంథంలో రాసి ఉంది కాబట్టి గుడ్డిగా నమ్మాలి అంటాయి. కరెక్ట్. కాని బౌద్ధం ఒక శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సహిస్తుంది. సత్యాన్ని పరీక్షించి అది మానవాళికి మేలు చేస్తుందంటేనే స్వీకరించమని చెబుతుంది. వావ్, అంటే ఇది ఒక ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ మోడల్ లాగుందనమాట. ఒక మంచి కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది? ప్రతిసారి దానికి అదే ఒక స్కాన్ రన్ చేసుకుంటుంది. తనలో ఏవైనా బగ్స్ లేదా వైరస్ ఉంటే దాని డెవలపర్స్ మీద గౌరవంతో వదిలేయదు కదా. నిర్దాక్షిణ్యంగా దాన్ని డిలీట్ చేస్తుంది, అప్డేట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. బౌద్ధం కూడా ఇలాగే తనను తాను సెల్ఫ్ కరెక్ట్ చేసుకునే ఒక టెక్నాలజీ లాంటిదని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఒక వ్యవస్థ ఎప్పుడైతే అంధవిశ్వాసాలను తమ సొంత వర్గం నుంచి వచ్చినా సరే ప్రశ్నించే ధైర్యం చేస్తుందో అప్పుడు ఆ వ్యవస్థ ప్రాసెస్ చేసే జ్ఞానం ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది. నిజమే కదా. హేతువుకు నిలబడని, తోటి మనిషిని చిన్నచూపు చూసే ఏ సిద్ధాంతాన్ని బౌద్ధం సహించదు. ఈ నిరంతర ఆత్మవివర్ష లేదా అప్డేట్ అయ్యే లక్షణం వల్లే ఇది కేవలం పాతకాలపు ముచ్చటగా మిగిలిపోలేదు. నేటి ఆధునిక కాలపు ఆర్థిక సామాజిక సమస్యలకు కూడా ఒక ఆచరణాత్మకమైన పరిష్కారాన్ని చూపుతోంది. సొల్యూషన్స్ అనగానే గుర్తొచ్చింది. ఇంత గొప్ప ఫిలాసఫీ వినడానికి చాలా బావుంటుంది. కాని దీని రోజువారీ జీవితంలోకి ఎలా తీసుకురావాలి? సగటు మనిషి తన బిజీ లైఫ్లో ఈ సూత్రాలను ఎలా వాడతాడు? మంచి ప్రాక్టికల్ ప్రశ్న ఇది. ఈ వ్యాసం ముగింపులో బౌద్ధుడు బోధించిన పంచశీల గురించి ప్రస్తావించారు. ఓహో, పంచశీలంటే 5 నియమాలు కదా. అవును, 5 నైతిక నియమాలు. ప్రాణుల పట్ల హింస చేయకపోవడం, దొంగతనం చేయకపోవడం, లైంగిక దురాచారాలకు పాల్పడకపోవడం, అబద్ధాలు చెప్పకపోవడం మరియు మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం. శ్రేయోదాయక సమాజానికి ఇవి అత్యంత ఆవశ్యకమని వ్యాసం చెబుతోంది. ఓకే, ఇక్కడే నాకు ప్రాక్టికల్ డౌట్ వస్తోంది. ఈ 5 నియమాలు వినడానికి స్కూల్లో మోరల్ సైన్స్ క్లాస్ లాగా చాలా బావున్నాయి. అవుననిపిస్తోంది. కానీ కాస్త వాస్తవంలోకి వస్తే ఈ రోజున కార్పొరేట్ కల్చర్లో లేదా బిజినెస్లో ఎవరినీ మోసం చేయకుండా, ఎక్కడా అబద్ధం చెప్పకుండా ఉంటే మనం వెనకబడిపోతాం కదా. అందరూ మ్యానిపులేట్ చేస్తుంటే మనం సత్యహరిశ్చంద్రుల్లా ఉంటే ఎవరైనా తొక్కుకుంటూ వెళ్ళిపోతారు. చాలా వ్యాలిడ్ భయమిది. మరి అలాంటప్పుడు ఈ పంచశీల మనల్ని కాపాడుతుందా లేక బలహీనుల్ని చేస్తుందా? ఇది చాలా బ్రిలియంట్ క్వశ్చన్. పైకి చూస్తే మీరు చెప్పినట్లే అనిపిస్తుంది. కానీ పంచశీల వెనుకున్న సైకాలజీ వేరు. ఇది కేవలం ఒక నీతి సూత్రం కాదు, ఇదొక సామాజిక మౌలిక సదుపాయం. అంటే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒక ప్రమోషన్ రావచ్చో లేక డబ్బు రావచ్చో, కానీ దీర్ఘకాలంలో ఏమవుతుంది? ఒకరికొకరు మోసం చేసుకునే సమాజంలో నమ్మకం అంటే ట్రస్ట్ అనేది పూర్తిగా నశించిపోతుంది. నిజమే. ట్రస్ట్ లేని చోట ఏ వ్యాపారం, ఏ బంధం మనలేవు కదా. ఎగ్జాక్ట్లీ. పంచశీల ఏం చేస్తుందంటే
ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న వారి ప్రాణాలను, హక్కులను, మనోభావాలను గౌరవించేలా ఒక బౌండరీ సెట్ చేస్తుంది. ఎప్పుడైతే సమాజంలో ఈ నమ్మకం ఏర్పడుతుందో, దొంగతనం భయం, మోసపోతామన్న భయం పోతుందో, అప్పుడు ఆ సమాజంలో ఆటోమేటిక్గా శాంతి, అభివృద్ధి 2 రెట్లు వేగంగా పెరుగుతాయి. వావ్! అంటే పంచశీల అనేది ఒక చైన్ రియాక్షన్ను క్రియేట్ చేస్తుందన్నమాట. ట్రస్ట్ను ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాగా చూడటం నిజంగా మైండ్ బ్లోయింగ్ పాయింట్. అంటే మనం రోడ్డు, కరెంటు ఎలా ముఖ్యం అనుకుంటామో, నమ్మకం కూడా సొసైటీ నడవడానికి అంత ముఖ్యం కదా. దానికి పంచశీల ఒక బేస్ అవుతుంది. అవును, 100% కరెక్ట్. అంటే ఈ మొత్తం డిస్కషన్లో నాకు అత్యంత నచ్చిన, మనందరి లైఫ్ని మార్చేసే ఒక సూపర్ పాయింట్ ఈ వ్యాసం ముగింపులో ఉంది. ఏంటది? అది నేను చదివి వినిపిస్తాను. మంచి విషయాలు పరధర్మంలో ఉన్నా వాటిని మనం స్వీకరించాలి. చెడ్డ విషయాలు స్వధర్మంలో ఉన్నా వాటిని మనం తిరస్కరించాలి. నాకైతే ఇది మన లైఫ్ లాంగ్ వాడుకోవడానికి డిజైన్ చేయబడిన ఒక కస్టమ్ టూల్ కిట్ లాగా అనిపించింది. కస్టమ్ టూల్ కిట్ అంటే దీన్ని మీరు ఎలా కనెక్ట్ చేస్తున్నారు? సింపుల్ అండి. ఇప్పుడు నేను ఒక మెకానిక్ పని చేయడానికో, కార్ బాగు చేయడానికో ఒక టూల్ కిట్ కొనుక్కోవాలి. నేను ఒకే బ్రాండ్ వస్తువులే వాడాలని మొండికేస్తే ఏమవుతుంది? కొన్ని బాగా పనిచేయకపోవచ్చు. అవును, అన్నీ ఒకే బ్రాండ్వి బాగుండాలని రూల్ లేదు కదా. కరెక్ట్. అదే స్క్రూ డ్రైవర్ ఒక కంపెనీది పర్ఫెక్ట్గా ఉంటే అది కొంటాను, సుత్తి ఇంకో కంపెనీది బాగుంటే అది కొంటాను. నా టార్గెట్ ఏంటి? కారు బాగుపడాలి, నా బ్రాండ్ కాదు కదా ముఖ్యం ఎగ్జాక్ట్లీ. అన్నట్లు ఇక్కడ బుద్ధుడేం చెప్తున్నాడంటే, సిద్ధాంతం లేదా మతం ఏదైనా సరే అందులో సమాజానికి పనికొచ్చే మంచి ఉంటే అవి వేరే వాళ్ళ